అది మగ ఆడిదా అరే పాపం నా బంగారు కూనా నా నువ్వు భయపడవా రాయినాక పోతాం కుండ చికెన్ రా ఏడతారు అద్దు మేము దూరం పోతున్నాం రాయిన అద్దు రాదే అదంటే బామ్మది అల్ల అత్తురు రాడు అద్దు అని చెప్పి నువ్వు కూడా ఆడోనివే కదా ఓకే ఫ్రెండ్స్ ఇవాళనైతే కుండ చికెన్ చేస్తున్నాం. అయితే మా పిల్లలతో ఇట్లా ఇవి రెడీ చేపిస్తున్నా. కానీ మా ఆడపిల్లల్ని తీసుకుపోను, ఎందుకంటే అక్కడ దూరం ఉంది అడవిలో. మేమే బాయ్స్ పోయి తినేస్తాం. ఇగో మా రాయిని బాగా సుండి అంటే బాగా సుండి వేస్ట్ పోరాలంతా పీచ్ మిఠాయి అంటారు దాన్ని. ఇప్పుడు మేమైతే కుండ చికెన్ చేసుకొని పోతున్నాం. కానీ పాప పిల్లలు అద్దు, చిన్న పిల్లలు కదా అద్దు. కాబోయే పెళ్లి కొడుకు మా మామ రాయిని కర్రేగా ఉందని రాయిను అసలు ఆత్మహత్య చేసుకోకు బిడ్డ. వాళ్ళు అట్లా ఎంతో మంది ఉంటారు నాని, కర్రెగా ఎంతో మంది ఉంటారు. నేను కూడా ఉన్నాను, ఏమైనా ఆత్మహత్య చేసుకుంటున్నా. కానీ ఆడదని అనలేరు అసలు. అందరూ నన్ను తిట్టడానికి ఖచ్చితంగా తిట్టడానికే ఉంటారు. మా బామ్మర్ది ఒక వీడియో వస్తుంది, ఆడేశం వేసింది. ఇక్కడ ఉంటే ఇట్లనే పోరాలను ఉరించుకుంటూ చంపుతారు. ఇక మనమైతే వెళ్ళిపోదాం మరి. మా ఆడపిల్లలు నాన్నే ఉంచి బామ్మర్ది నేను విన్నిగాడు ఇక బాబాయ్ వస్తున్నాం. మంచి నేచర్ లో కుండ చికెన్ చేద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న కుండను అయితే ఫ్రెష్ గా గడుగుతుండు బాబాయ్. ఈ బాబాయ్ ఇంతకు ముందు చూసారు కదా, మనకు బిర్యానీ చేసి పెట్టిండు ఫస్ట్ అయితే. అదే విధంగా ఇప్పుడు కుండ చికెన్ అయితే చేస్తుండు, వంటల్లో స్పెషలిస్ట్ అన్నట్టు. హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? సో ఇంతకు ముందు వచ్చేసి మనము బిర్యానీ చేసినాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే కుండ చికెన్ చేస్తున్నాం. ఒక బ్రదర్ పెట్టిన ఉండే కామెంట్, బ్రో ఇట్లా కుండ చికెన్ చేయరా అని. సో అదేవిధంగా మన ఎన్జీవి కనెక్ట్స్ వరుణ్ ఉన్నాడు కదా, వరుణ్ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. సో ఆయనకు తెలియదు, ఒక జస్ట్ ఇట్లా రమ్మనింటి. సో మీరు కామెంట్ పెట్టడం వల్లనే మేము ఇది కూడా చేయడం జరుగుతుంది. సో ఎట్లా అనేది ఇక బాబాయ్ చేస్తాడు. ఇంతకుముందు మనకు చికెన్ బిర్యానీ చేసిండు బాబాయ్. సో ఇప్పుడు కుండ చికెన్ కూడా బాబాయ్ చేస్తాడు. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మంచి నేచర్కి వచ్చినాం. ఇక బామ్మర్ దాన్ని మోసుకొస్తుండు. సో ఇక్కడ మంచిగా ఉంది. మా ఊరోళ్ళు అయితే ఇటే వేస్తారు దావత్కి అయితే. సో ఇప్పుడే ఇక ప్రిపేర్ చేస్తున్నాం. మన టీం ఆడపిల్లలు ఉండే వాళ్ళని ఎందుకు తీసుకురాలేదంటే ఇవి బాగా దూరం వచ్చినాం మేము. ఇక ఎందుకు మళ్ళీ దూరం అని చెప్పేసి ఇక ఆడపిల్లలు కాదు అని చెప్పేసి ఇక తీసుకురాలే. ఎవరిని ఫస్ట్ అయితే ఖాళీ వాటర్ పోసుకున్నాం కుండలో. ఎందుకంటే దాంట్లో ఏమన్నా చెత్త చెదరం ఉన్నా మొత్తం మంచి క్లీన్ అయిపోతుంది అని చెప్పేసి దాంట్లో పోసినాం అన్నట్టు. ఇంకా ఏంటి ప్లస్ మళ్ళా ఉల్లిగడ్డ మిక్సీ చేసినాం అన్నట్టు. ఇది ధనియాల పౌడరు, ఇది స్పైసీ మసాలా అంటే కారపొడి స్పైసీ, ఇది సాల్ట్ అండి. ఇది తెలిసే మీకు చికెన్ మసాలా అంటుంది. పెరుగు కలుపుకోవాలండి కొద్దిగా, అంత లైట్గా, బాగా ఏం కాదు. పోసుకోవచ్చు, అది 2 kg చికెన్ పూర్తి కూడా ప్యాకెట్ పోసుకోవచ్చు. ఇక్కడ తాగుతాడు. తర్వాత నెక్స్ట్ మనం వేసుకునేది కుడకా ఉల్లిగడ్డ పేస్టు. ఇంతకుముందు కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి వేసుకోవాలండి. ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా అవి. అల్లం వేస్తున్నాం. భాషలో పసుపు అంటారండి, వేరే భాషలో, తెలుగు భాషలో. హిందీ భాషలో
హల్దీ అంటారు. వర్షం ఏమో వస్తుంది, మేము అన్ని కలుపుకునే లోపు బామ్మది భవిష్యత్తు పోతాడు. మొత్తం పోతుండు. గాలి అవుతుంది, బాగా గాలి వస్తుంది. మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాం, గాలి దుమారం వస్తుంది, వర్షం వచ్చే టైం అవుతుంది. మొత్తం మెరుపులు వస్తలే కానీ గాలి అయితే బాగా వస్తుంది. ఫ్రెండ్స్ వర్షం అయితే కొడుతుంది, అన్ని ప్యాక్ చేసుకుంటున్నాం. కుండలో వేడి చేసి వాటర్ అయితే వారబోసినాం. ఇక వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది. ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షంలో మనకైతే బాగా ఇబ్బంది, అందుకనే వేరే ప్లేస్ కి అయితే పోతున్నాం. ఇక అన్ని చదువుకుంటున్నాం. కాలుతుంది ఫ్రెండ్స్, ఏం చేద్దాం ఇప్పుడు? షిఫ్ట్ అంటావు వేరే కడికి. అరే అరే అగ్గి బంద్ చేయరా, అగ్గి అలరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక వర్షం బాగా కొడుతుంది, ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి శ్మశాన వాటిక. వర్షం అయితే బాగా కొడుతుంది, అందుకని ఇక శ్మశాన వాటికలో ఉన్న షెడ్ కి అయితే వచ్చేసినాం. ఇక మా ఊర్లో ఏం లేవు మంచి ప్లేస్ వచ్చేసి, ఇది ఒకటే మాకు మంచిగా కనబడ్డది. ఇక వర్షం మీద ఆగదు అనుకుంది, ఇక అందుకని వచ్చేసినాం. మరి ఏం చేద్దాం? ఎట్లా అనిపిస్తుంది వర్షం కొడితే బాగా? ఏంటి మమ్మీ ఎవడు? ఫ్రెండ్స్ ఇక అగ్గి అయితే పెట్టినాం. ఇక వర్షంలోనే వర్షం అయితే దుమ్ము దుమ్ము కొడుతుంది, అసలు ఆగుతలేదు. సంచిల నుంచి చూసి అయితే ఒక ఆయిల్ అయితే పోసినాం, అంతే ఇక కంప్లీట్ అయింది. కుండలను అయితే కొంచెం అంత ఆయిల్ అయితే పోసినాం. ఇక పోసిన తర్వాత మనం అన్ని కలుపుకున్నాం కదా, అవన్నీ అందులో వేస్తుండు. మనకేం తెలుసు, నేను ఇంతవరకు అయితే ఈ కుండ చికెన్ ఇవి ఏం తినలేదు, ఇదే ఫస్ట్ టైం. అన్ని అవోటి ఇవోటి వేసిండు. ఇక మొత్తం అంతా కూడా కుండలు వేస్తుండు. ఇక ఆ బాబాయ్ చికెన్ అయితే మొత్తం కిలో తీసుకొని ఉంటాం, ఎందుకంటే మన అందరి పెద్ద కడుపులే కదా. నేను బక్కగా ఉన్నా కూడా బాగానే తింటా, కాకపోతే దొడ్డుగాను. అదేందో మరి, బాగా దొడ్డున్న వాళ్ళు బాగా తింటారని అర్థం కాదు. మరి నేనైతే బాగానే తింటా, మరి నేను దొడ్డుగాను. మేమైతే అరిటాకులు బాగానే తెచ్చినాం. ఈ కుండకు కూడా అరిటాకులతోటే ఇట్లా పైన కడదాం, మంచిగా ఉంటది కదా. ఫ్రెండ్స్ వర్షం అయితే తగ్గింది. అన్న బాబాయ్ వాళ్ళు ఉండే, ఇక వాళ్ళు పోతురు పాప. అగో ఫ్రెండ్స్ మన వరుణోళ్ళు కూడా వస్తుర్రు. ఇక్కడ ఇక్కడ ఇట్రా ఇట్రా ఇట్రా. నమస్తే. అరే లొకేషన్ పెడదాం అనుకున్నా బ్రో, లొకేషన్ పెడదాం అనుకున్నా. ఫస్ట్ అక్కడ ఉండే, ఇక అక్కడ బాగా వర్షం కొడుతుంది అన్నాక ఇక ఇటు వచ్చినాం. స్టైలిష్ స్టార్ బ్రో అనుకుంటా. అరే సారీ బ్రో, నీకోసం చూడు. ఫుడ్ ఏది, మేము ఫుడ్ తినడం కోసం ఎంతో ఆతృతతోని రెడీ అవుతుంది. ఏదో కొత్త రకం ఫుడ్ అన్నాక టేస్ట్ చేద్దామని తొందరపడి మా బాబాయ్ తోటి ఏపిస్తున్నా. కత్తి లెక్క ఉంటుంది. రెడీ అవుతుందా? అయిపోయిందా? కంప్లీట్ బాబాయ్ అయిపోయిందా? అయిపోయినట్టేనా? 5 minutes నీకోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు. బామ్మర్ది అయితే అప్పుడు నేను నాకేంది అని అంటే కొత్త రకం ఫుడ్స్ అన్ని టేస్ట్ చేయడం నాకు బాగా ఇష్టం. ఎన్ని వెరైటీస్ టేస్ట్ చేసినా అని నాకు సరిపోదు. అట్లా ఇది వేరే ఉంటుంది, టేస్ట్ చేస్తానే ఉంటాయి. ఇప్పుడు మీరు అదే నేను అదే అనుకున్నా, కుండని చూడంగానే కుండ చికెన్ అని చెప్పేసి. సరే చూద్దాం, నేను ఒక 10 రకాల కుండ చికెన్లు తిన్నా. ఈ కుండ చికెన్ ఎట్లుంటుందో చూద్దాం. మావాడు కూడా వచ్చిండు. హాయ్ బ్రో, అంత బాగా. మరి ఈ ప్లేస్ కి తీసుకొచ్చిరండి వెరైటీగా. ఇది మంచి అంటే ఇక్కడ వర్షం కొట్టదని మా ఊర్లో ఎక్కడైనా ఓపెన్ డోరే ఉంటది, ఒకటే మంచిగా ఉంటది కాబట్టి ఇటు తీసుకొచ్చిన. అవునా? కానీ ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఆడికి పోతే అయిపోతుండే కదా అని. అక్కడ మంచిగా లేదా బామ్మ ప్లేస్? కరెక్టే. కానీ ఇక కుండ చికెన్ అయితే పొయ్యి మీద వేసినాం, అదైతే ఉడుకుతుంది. ఇక టైం పడుతుంది కదా. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk. అయితే ఇప్పుడు విష్ణుకి ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ దావత్ ఇస్తలేడు. ఏమన్నా అంటే కుండ చికెన్ వట్టి అంటుండు బ్రో. పెళ్లి నాకు లేదు, ఇప్పుడు పెళ్లి లేదా, అదంతా జస్ట్ రీలు అంతే. రీలేగా వీళ్ళేమో అట్టిగా కూర్చొని ఉంటున్నారు. మరి ఇంత చుక్కనం ఇగో సుక్క ఈడ ఉంది, ముక్క ఉడుకుతుంది కదా. ఇంకా ఇప్పుడు వీళ్ళని నిడతపెట్టి తెల్లగలు కావచ్చు. ఒక్కళ్ళన్న కళ్ళు ఎక్కువ.
ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకా కొంచెం సేపు. మా బామ్మర్ది విన్నిగాడు పోయి అయితే వాటర్ బాటిల్ ఇక కూర్చోడానికి తీసుకొచ్చారు, ఇస్తార్లు కూడా తీసుకొచ్చారు, బోల్ కూడా తీసుకొచ్చారు. బామ్మర్ది తెలవాలి బామ్మర్ది. వర్షం అయితే ఇప్పుడు మొత్తం తక్కువ అయింది. చూస్తున్నారు కదా, కుండ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. ఇక వర్షం అయితే తగ్గింది కాబట్టి మనం అప్పుడు ఎక్కడనైతే స్టార్ట్ చేసినామో కర్రీ, సో అక్కడికే వెళ్తున్నాం. మంచిగా మనకు అక్కడనైతే నేచర్ మంచిగా ఉంది. ఇగో ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. లొకేషన్ ఎట్లుంది బ్రో? లొకేషన్ ఏడుకో పట్టుకోవతాడో ఏ చెత్తలో పట్టుకోవతాడో అనుకున్నా కానీ నాకు విష్ణు గురించి తెలుసున్నాడు అని చెప్పేసి ఖతర్నాక్ లొకేషన్కి తీసుకొచ్చిండు. మంచి ఫీల్ ఉంది, మస్తు అనిపిస్తుంది. ఈ జంగల్ అడవి లోపలికి బాగా దూరం పట్టుకొచ్చిండు ఈ లొకేషన్ కోసం. మస్తు ఉంటుంటా ఈ నేచర్ ని ఆస్వాదించుకుంటా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ ని. ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చినాం, వర్షం కొట్టిన తర్వాత అక్కడికి వెళ్ళాం. తాత మనోడు ఎట్లా యాక్టింగ్ చేస్తాడే, కానీ ఎగ్గిలెగ్గిలి చేస్తుండే ఈ మధ్య బాగా బామ్మది. తాతకు బాగా ఇష్టం వీడియోలు అంటే. తాత బాగా చూస్తాడు మనోని. వినాడు అబ్బో, తాతకి వినాడు, నానమ్మకి వినాడు, మా బామ్మారు ఎవరికి వినాడు. గాజేది ఇవ్వాలి బామ్మది, ఇజ్జత్ ఇస్తుండు. ఓకే తాత. ఆయిల్ ఉంది, ఆయిల్ ఉంటుంది మరి మెల్ల, మొత్తం ఆయిల్ ఉంది. తీసేనా పరేనా ఇంత చల్లడానికి మెల్ల మెల్ల అది పారే పారే ఏ మంచిగానే ఉంటాయి. మెల్లగా మెల్లగా అట్లనే దీనికి మట్టి మట్టి పోతుంది. మట్టి పోదు ఏం పోదు, అంతా కరెక్ట్ అవుతుంది. ఎన్ని కిలోలు ఇది? 2 kg. మెల్లగా మెల్లగా. చూస్తున్నారు కదా, కుండ చికెన్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. మేమైతే ఎప్పుడు తినలే, ఇదే ఫస్ట్ టైం తినడు. పీసెస్ కూడా మంచిగా ఉడికినాయి, ఏది కూడా అడుగంటలేదు. ఇట్లా అడుగంటుతుంది అనుకున్నాం, కానీ అంత పర్ఫెక్ట్ అయిపోయింది. గొడిచిరి అల్లుందండి. ఎట్లుంది బాబాయ్? సూపర్. ఓకే, వావ్ నైస్. ఏమో అనుకున్నా అని మంచిగా సాటిస్ఫై చేసిన, మంచిగా అనిపిస్తుంది, కొత్త ఫీలింగ్ ఉంది. అవునా? ఉంటుంది కానీ టేస్ట్ ఎక్స్పీరియన్స్ మస్తు అనిపిస్తుంది. నువ్వు ఉండాలి విష్ణు, మళ్ళీ ఎప్పుడైనా ఏమైనా చేస్తే ఖచ్చితంగా వీళ్ళు వస్తావు. ఇలాంటి కొత్త కొత్త రకాల వంటకాలు ఏమైనా చేసినప్పుడు వీళ్ళు వచ్చి మంచి మంచిగా టేస్ట్ చూసి చెప్పిపోతాం మంచిగా ఉన్నాయా లేవా. ఓకేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, కూర అయితే మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయాలో కింద కామెంట్ చేయండి, అదే చేస్తా పక్కా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ మరి.